వెల్కమ్ టు ఓల్డ్ జీకే. హాయ్ స్టూడెంట్స్. టుడే మనం ఫైల్ బ్రౌజర్ కోసం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. మనం జనరల్గా ఫొటోస్ ఏమన్నా ఫైల్స్ కానీ ఏమన్నా ఓపెన్ చేయాలంటే ఎక్కువగా యూజ్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళి ఓపెన్ నొక్కుతాం. అండ్ నెక్స్ట్ మనం ఈ ఫొటోస్ అన్ని డెస్టినేషన్ ఎక్కడ ఉందో చూడడానికి పైన ఈ యారో సింబల్ నొక్కితే మనకి ఆ లొకేషన్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ పార్టీషన్లో ఉందో, అదే ఏ డ్రైవ్లో ఉందో, ఏ ఫోల్డర్లో ఉంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో నాకు ఇక్కడ ఎఫ్ డ్రైవ్లో శాంపిల్ ఇమేజెస్ అనే ఫోల్డర్లో వాల్పేపర్స్ అనే ఫోల్డర్ లోపల నా ఇమేజెస్ అనేవి ఉన్నాయి. సో మనకి కావలసిన ఫొటోస్ని చూసుకొని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసిన ఓపెన్ అవుతుంది, ఆర్ మల్టిపుల్ ఫొటోస్ని అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఓపెన్ నొక్కినా ఓపెన్ అవుతుంది. అండ్ మనం ఈ నేమ్స్ని బట్టి ఈ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి ఇక్కడ వ్యూ ఆప్షన్స్లో మనకి స్మాల్ ఐకాన్స్, లార్జ్ ఐకాన్స్, ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ ఇలాగా మనకి థంబ్నెయిల్స్లో కనిపిస్తాయి అన్నమాట. సో మనం వాటిని సెలెక్ట్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడ క్లియర్గా విజిబుల్ అవుతుంది కాబట్టి మనకి ఏ ఫోటో కావాలో అనేది మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి అవుతుంది. అప్పుడు మనం ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. అండ్ జనరల్గా మనం ఎలా ఓపెన్ చేస్తాం, కానీ దీనికన్నా కన్వీనియంట్గా మనం ఓపెన్ చేయాలంటే సపోజ్ నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఓపెన్ చేస్తున్నాను. బట్ నాకు ఈ ఇమేజ్ యొక్క డైమెన్షన్స్ తెలీదు, కానీ ఓపెన్ చేసాక చూస్తే ఆ ఇమేజ్ చాలా చిన్నది, క్వాలిటీ లేదనమాట. సో మనకి ఈ ఇమేజ్ యొక్క పూర్తి డైమెన్షన్స్ ముందరే తెలియాలంటే మనం ఈ ఇమేజ్ని ఫైల్ ఓపెన్ ఆర్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసే కంటే ఇక్కడ మనకి పైన ఫైల్ బ్రౌజర్ చెప్పుకున్నాం కదండి, ఈ ఫైల్ బ్రౌజర్ క్లిక్ చేస్తే మనకి ఇది డెస్టినేషన్ ఫోల్డర్ ఎక్కడ ఉన్నదని చూపిస్తుంది ఇక్కడ. సో అది ఎఫ్ డ్రైవ్లో ఉంది. ఎఫ్ డ్రైవ్లో శాంపిల్ ఇమేజెస్ కింద వాల్పేపర్స్లో ఉన్నాయి నాకు కావాల్సిన ఫొటోస్ అనేవి. ఇక్కడ మనకి ప్రీవ్యూలో కనిపిస్తుంది అనమాట. అండ్ సేమ్ దానికిలాగే మనం ఇమేజెస్ని క్లియర్ కట్గా చూస్తున్నాం. బట్ కాకపోతే ఆ ఇమేజ్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తాయి. లైక్ ఫైల్ నేమ్, డేట్ క్రియేటెడ్ కానీ, డేట్ మోడిఫైడ్, అది ఫార్మెట్లో ఉంది, దాని డైమెన్షన్స్, ఇలాగా ప్రతి డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనివల్ల మనకి మనకు కావాల్సిన ఇమేజ్ ఏ ఇమేజ్ లోడ్ చేయాలో అనే దానికి కొంచెం ఈజీ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ కనిపిస్తున్న వ్యూ డిఫరెంట్ వ్యూస్లో చూడొచ్చు అనమాట. అది ఇప్పుడు చూద్దాం. అండ్ మనం ఫైల్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన వెంటనే మనకి కావాల్సిన ఇమేజెస్ అన్నీ కనబడతాయి. ఫర్ సపోజ్ మనకి ఈ యొక్క ఇమేజ్ కావాలంటే ఈ ఇమేజ్ని డ్రాగ్ చేసి విండోలో పెడితే ఇమేజ్ అనేది విండోలోకి వచ్చేస్తుంది అనమాట. ఆర్ మనం ఫోటోని డబుల్ క్లిక్ చేసినా విండోలోకి వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఒక మల్టిపుల్ ఇమేజెస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని విండోస్లో వెళ్ళాలని అవుతుంది. సో మల్టిపుల్ ఇమేజెస్ని కీబోర్డ్లో కంట్రోల్ కీ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకుంటే ప్రతిదీ సెలెక్ట్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి కదండి, మనం వీటన్నిటిని ఈజీగా మోడిఫై చేసుకోవచ్చు. మౌస్తో ఇలా పక్కకి జరిపితే ఎక్కడికి జరిపినా అక్కడికి అది ఈజీగా మోడిఫై అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ కనిపిస్తున్న డివైడింగ్ బార్స్ని పట్టుకొని మనకి ఏ సెక్టార్కి ఎంత స్పేస్ కావాలన్నది మనం ఈజీగా మోడిఫై చేసుకోవచ్చు. అండ్ మనకి కింద ఫైల్ పక్కన యారో మార్క్ ఉంది కదండి, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ స్మాల్, మీడియం, లార్జ్ విత్ ర్యాంక్,
ఇలా మనకి ఏ వ్యూ కావాలో ఆ వ్యూ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం లాంచ్ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ సపోజ్ ఫొటోస్ ఎక్కువగా ఉంటే మనకి ఇక్కడ పక్కన వెర్టికల్ బార్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం పైకి కిందకి డ్రాగ్ చేయడంతో ఫొటోస్ ఇంకా ఎక్సెస్ ఫొటోస్ని చూడొచ్చు అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ లార్జ్ విత్ ర్యాంక్ అని ఉంది. అంటే లాంచ్ విత్ ర్యాంక్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. యాక్చువల్లీ పక్కన ఫైల్ నేమ్ అని సెలెక్ట్ చేసి ఉంచాం కదా. సో ఫైల్ నేమ్ని బట్టి అంటే అది ఏవి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నా సరే ఫైల్ నేమ్ బట్టి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఇమేజెస్ అన్నీ వరుసగా వస్తాయి. అండ్ కింద ఇక్కడ లాంచ్ విత్ ర్యాంక్ కింద అసెండింగ్ అని ఉంది. అంటే మనం ఏ ఫోటో సెలెక్ట్ చేసినా చిన్నదాని నుంచి పెద్దకి వెళ్తుంది అనమాట. అలాగా ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఫైల్ అని పెట్టకుండా ఫైల్ కింద ర్యాంక్ అని ఇచ్చామంటే అప్పుడు ఫొటోస్ అన్నీ ఎలాగెలానే అవుతాయండి, ర్యాంక్ ప్రకారంగా అలైన్ అవుతాయి. ఆ ర్యాంక్ కూడా మనమే ఇవ్వాలి. ర్యాంక్ అంటే ABCD ఇలా ఉంటాయి. సో ఆ ర్యాంక్ అనేది మనం ఇస్తే జనరల్గా అయితే ఫైల్ నేమ్ని బట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాకుండా లేకపోతే విడ్త్ హైట్ ఇట్లని బేస్ చేసుకోకుండా ర్యాంక్ని బట్టి అది అలైన్ అవుతుంది అనమాట వరుసగా. ఫర్ సపోజ్ నాకు ఈ ఇమేజ్ ఉంది కదండి, ఈ ఇమేజ్కి ఒక పర్టికులర్ ర్యాంక్ ఇద్దాం అనుకుంటే రైట్ క్లిక్ నొక్కితే ఆ పక్కన చూడండి ర్యాంక్ A, ర్యాంక్ B, ర్యాంక్ C, ర్యాంక్ D ఇలా ఉన్నాయి కదా. అలాగే మనం ఈ ఇమేజ్కి ర్యాంక్ A ఇద్దాం. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ ఇమేజ్కి రైట్ క్లిక్ చేసి మనం ర్యాంక్ B ఇచ్చాం. సో అలైన్మెంట్లో లార్జ్ స్మాల్ కాకుండా మనం ర్యాంక్ అనేది మనం ఇస్తే ర్యాంక్ ప్రకారం అనేది మనకి వరుసగా వస్తుంది. డీటెయిల్స్లో పెడితే మనకి ఇంకా క్లియర్గా ర్యాంక్ A, ర్యాంక్ B అని కనబడుతుంది, ప్రజెంట్ కనబడకపోయినా. అండ్ నెక్స్ట్ విడ్త్ మనం సెలెక్ట్ చేస్తే ఇలా అలైన్ అయిపోతుంది అనమాట. అంటే ఇది అన్నిటికన్నా తక్కువ విడ్త్ అన్నమాట. ఇది అసెండింగ్ అని చెప్పాను కదండి, చిన్ననాటి నుంచి పెద్దగా వెళ్తుంది. సో ఇది తక్కువ విడ్త్ ఉంది, నెక్స్ట్ది ఇంకొంచెం ఎక్కువ ఉంది. అలాగే మనకి ఫొటోస్ అనేవి అలైన్ అవుతాయి. అండ్ నెక్స్ట్ హైట్ కూడా సేమ్ అంతే, మనకి చిన్నది ఇమేజ్ ఉందో హైటు దాని ప్రకారంగా వరుసగా అలైన్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ కింద ఉంది ఫైల్ సైజ్. మన అకార్డింగ్ టు ఫైల్ సైజ్ని బట్టి చిన్నదాని నుంచి పెద్దకి అలాగా మనకి అలైన్ అనేది అవుతుంది. సో మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటిని బట్టి మనకి అలైన్మెంట్ అనేది ఎలా ఉండాలనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చిన్న ఈ బటన్ ఉంది కదండి, ఇది క్లిక్ చేసిన వెంటనే ఈ ఎంటైర్ రూమ్ అంతా కూడా ఇమేజెస్తో మనకి క్లియర్గా కనబడుతుంది. అండ్ మళ్ళీ అదే బటన్ని క్లిక్ చేస్తే ఇమేజ్కి సంబంధించిన ఇన్ఫో అనేది ఉన్నాయి కదా, పర్టికులర్ సెక్టార్స్ అవన్నీ మనకి రివీల్ అవుతాయి. అండ్ ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని కింద యారో మార్క్లా ఉంది కదండి రౌండ్గా, దాన్ని క్లిక్ చేస్తే రొటేట్ అవుతుంది అనమాట. అండ్ కీబోర్డ్లో ఆల్ట్ కీని ప్రెస్ చేసి క్లిక్ చేస్తే ఆ యారో బటన్ని రివర్స్లో మనకి రొటేట్ అవుతుంది. ఓకే, సపోజ్ మనం ఈ పర్టికులర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ సెలెక్ట్ చేస్తే అదే రైట్ క్లిక్ నొక్కితే ఏమవుతుందంటే పైన ఓపెన్ అని ఉంది కదండి, అంటే ఓపెన్ నొక్కితే ఆ ఇమేజ్ అనేది ఫోటోషాప్లోకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి సెలెక్ట్ అవ్వాలన్నమాట. సెలెక్ట్ అవ్వాలంటే అక్కడ ఉన్న ఇమేజెస్ అన్నీ మనకి సెలెక్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చి డీసెలెక్ట్ ఆల్, అంటే పైన కొన్ని ఇమేజెస్ అన్నీ సెలెక్ట్ అయ్యి ఉంటే అప్పుడు ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది, సెలెక్ట్ అవ్వకపోతే ఎనేబుల్ అవ్వదు. సో సెలెక్ట్ అయ్యి ఉంటే డీసెలెక్ట్ అవుతుంది అనమాట, మొత్తం అన్నీ అన్సెలెక్షన్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ రీనేమ్ ఉంది కదండి. ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ ఇమేజ్కి రీనేమ్ చేయాలనుకుంటే క్లిక్ చేస్తే అప్పుడు మనం రీనేమ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ రొటేట్ 180 degrees ఉంది, దాని కింద రొటేట్ 90 clockwise ఉంది, దాని కింద రొటేట్ 90 anti-clockwise ఉంది. ఫర్ సపోజ్ 180 degrees క్లిక్ చేస్తే 180 degreesలో అది రొటేట్ అవుతుంది. అండ్ మళ్ళీ మనం 180 degrees క్లిక్ చేస్తే సేమ్ 360 degreesలోకి వచ్చి సేమ్ పొజిషన్లోకి సెట్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ రొటేట్ 90 degrees clockwise అండ్ నెక్స్ట్ రొటేట్ 90 degrees anti-clockwise.
అండ్ నెక్స్ట్ ఏముందంటే రివీల్ లొకేషన్ అని ఎక్స్ప్లోర్ అనమాట. ఇది క్లిక్ చేయంగానే మనకి సపరేట్గా ఒక విండో ఓపెన్ అయింది కదండి. అంటే ఇక్కడ పైన లొకేషన్ చూపిస్తుంది, రివీల్ లొకేషన్ ఇన్ ద ఎక్స్ప్లోర్. లొకేషన్ మనకు కావాలన్నమాట. ఆ లొకేషన్ ఎక్కడ ఉందండి, ఎఫ్ డ్రైవ్లో ఉంది. ఎఫ్ డ్రైవ్లో మనకి శాంపిల్ ఇమేజెస్ అనే ఫోల్డర్లో వాల్ పేపర్స్ అనే ఫోల్డర్ లోపల మనకి ఇమేజెస్ అనేవి ఉన్నదని చూపిస్తుంది పైన. అండ్ నెక్స్ట్ న్యూ ఫోల్డర్ అంటే మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఫర్ సపోజ్ ఏదైనా ఇమేజెస్ తీసుకెళ్ళి ఈ న్యూ ఫోల్డర్లో పెట్టుకోవాలనుకుంటే మనం ఆ న్యూ ఫోల్డర్ని ఆన్ చేయొచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన పర్టికులర్ ఇమేజ్ని తీసుకెళ్ళి ఆ ఫోల్డర్లో పెట్టుకోవాలనుకుంటే దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఆ ఫోల్డర్ మీద క్లిక్ పెడితే ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళిపోతుంది. సో మనకి ఫైల్ బ్రౌజర్ అనేది ఏంటి, జనరల్గా ఎందుకు యూస్ చేస్తామంటే, జనరల్గా మనం మామూలుగా ఓపెన్ నొక్కి ఓపెన్ నొక్కి ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకుంటాం. కాకపోతే ఫైల్ బ్రౌజర్లో ఇంకొంచెం మనకి డీటెయిల్స్ అనేవి దానికి ఫోటో ఇమేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కొంచెం బాగా కనిపిస్తాయి, తెలుస్తాయి. మనకి కన్వీనియంట్ అనుకుంటే ఇది యూస్ చేసుకుంటాం, లేదంటే జనరల్గా ఫైల్ ఓపెన్ చేసుకుని చేస్తాం అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే జనరల్గా ఎవరు ఈ ఫైల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ ఇమేజ్ చూసుకొని అయితే ఎవరు సెలెక్ట్ చేయట్లేదు. అండ్ ఈ ఫైల్ బ్రౌజర్ని పైనుంచి అన్లాక్ చేశాను అనమాట, కిందకి పెట్టేసుకున్నాం. అండ్ మన ఈ విండోని మనం రీసైజ్ అయితే చేసుకోగలం. మనకి ఎంత విండోలో ఎంత స్పేస్ కావాలంటే అంత మనం సెట్ చేసుకోగలం. అండ్ మనకి టాప్లో రైట్ సైడ్ ఒక యారో బటన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అనేవి మనకి ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ డాక్ టు ప్యాలెట్ వెల్ అని ఉంది. అంటే డాక్ టు ప్యాలెట్ వెల్ నొక్కితే సేమ్ మళ్ళీ ఇంతకుముందు పైన ఎలా అయితే ఉంటుందో అలాగే అక్కడ డాక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాచ్ రీనేమ్ అని ఉంది. బ్యాచ్ రీనేమ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఉన్న ఇమేజెస్కి ఒక్కొక్కటి ఒక నేమ్ లాగా ఉంది కదా. మనకి ఇలా డిఫరెంట్ నేమ్స్తో కాకుండా ఒక సీక్వెన్స్లోకి రావాలనుకుంటే లైక్ 001 02 03 ఇలాగా సీక్వెన్స్లో రావాలంటే మనకి బ్యాచ్ రీనేమ్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో బ్యాచ్ రీనేమ్ క్లిక్ చేద్దాం. అండ్ మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదండి. ఇక్కడ ఏముంది, డెస్టినేషన్ ఫోల్డర్ కింద రీనేమ్ ఇన్ సేమ్ ఫోల్డర్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఏ ఫొటోస్ అయితే రీనేమ్ అవుతాయో అవి సేమ్ అదే లొకేషన్లో రీనేమ్ అయ్యి సెట్ అయ్యి ఉంటాయి అన్నమాట. అలా కాకుండా కింద ఇంకో ఆప్షన్ ఉంది, మూవ్ టు ద న్యూ ఫోల్డర్. అంటే ఇక్కడ ఉన్న ఇమేజెస్ సేమ్ అలాగే ఉంటాయి, రీనేమ్ అవ్వకుండా. ఒక తర్వాత ఏమవుతుందంటే ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులోకి ఈ ఇమేజెస్ అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట. సో దానికోసం కింద బ్రౌజ్ అని ఉంది కదా, బ్రౌజ్ అంటే మనకు ఏ లొకేషన్లో కావాలంటే ఆ లొకేషన్లో మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అక్కడ మనం ఈ ఇమేజెస్ అన్ని అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ కింద మనకి ఫైల్ నేమింగ్ అని ఉంది. ఫైల్ నేమింగ్ అంటే ఇక్కడ డాక్యుమెంట్ నేమ్ అని ఉంది కదండి. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా న్యాచురల్ ఇమేజెస్ అని రీనేమ్ ఇస్తున్నాను. సో మనం ఇక్కడ న్యాచురల్ ఇమేజెస్ అని నేను ఇస్తున్నాను. సో మనకి నేమ్ తర్వాత ఖచ్చితంగా సిరీస్ అనేది ఉండాలి, లేకపోతే తీసుకుంటుంది. లైక్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలన్నమాట. లైక్ 01 అని కానీ 02 అని కానీ 001 అని కానీ 001 అని కానీ ఇలాగ మనం సిరీస్ అనేవి మనం ఇవ్వాలన్నమాట ఎక్స్టెన్షన్ కింద. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనకి అంటే ఫర్ సపోజ్ పైన ఎగ్జాంపుల్లో న్యాచురల్ ఇమేజెస్ అని ఉంది కదా, నేను ఎక్స్టెన్షన్ ఏమైపోతే డాట్ అని వచ్చి మనకి అది ఇమేజ్ అనేది గిఫ్లో ఉంటే గిఫ్ కానీ, జేపీజీలో ఉంటే జేప్యాగ్ కానీ, పిఎస్డీలో ఉంటే పిఎస్డీ అని ఆ ఫోటో ఫార్మాట్ ఇందులో ఉంటే అందులో మనకి చూపిస్తుంది అన్నమాట. అక్కడ నన్ను ఇస్తే డైరెక్ట్ డాట్ అనేది ఎక్స్టెన్షన్ వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ లేదు అనుకుంటే ఇక్కడ ఇది యారో బటన్ క్లిక్ చేస్తే మనం అక్కడ నేమ్ ఇవ్వాలనుకుంటే ఇంకో నేమ్ ఇచ్చుకోవచ్చు. ఆర్ 1 డిజిట్ సిరీస్ అని, అంటే 1 డిజిట్ సిరీస్ ఇస్తే 1 అని, 2 డిజిట్ సిరీస్ అంటే 01 అని, 3 డిజిట్ సిరీస్ అంటే 001 అని అలాగనమాట. ఫర్ సపోజ్ 2 డిజిట్ సిరీస్ ఇస్తే
న్యాచురల్ ఇమేజెస్ 01, న్యాచురల్ ఇమేజెస్ 02, న్యాచురల్ ఇమేజెస్ 03 ఇలా ఫోటో రీనేమ్తో అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనకి ఇంకా ఇచ్చుకోవాలనుకుంటే సేమ్ ఇలాగే డిఫరెంట్ నేమ్స్తో కానీ అక్కడ ఫైల్ నేమ్ ఇవ్వచ్చు, లేకపోతే ఇలాగ సిరీస్ ఏదో ఒకటి ఇచ్చాం కదా అలా ఇంకా డిఫరెంట్గా ఇవ్వచ్చు. లేదు ఇదే చాలు అనుకుంటే మాత్రం కంపల్సరీగా మనం అక్కడ స్మాల్ ఎక్స్టెన్షన్ మనం సెలెక్ట్ చేసుకొని పెట్టేస్తే ఇంకా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ కింద కంపాటబిలిటీ ఉంది. మనం రన్ చేసేది విండోస్లో కాబట్టి మ్యాక్ లైనక్స్ మీద చెక్ చేసి ఉంటే అన్చెక్ చేసి ఓకే చేద్దాం. నెక్స్ట్ ఇమేజెస్ వరుసగా న్యాచురల్ ఇమేజెస్ 1, న్యాచురల్ ఇమేజెస్ 02, న్యాచురల్ ఇమేజెస్ 03 ఇలాగా వస్తుంది అనమాట. అండ్ పైన క్లాసులో మన ఎక్స్టెన్షన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అది ఇవ్వకపోతే ఫైల్ అనేది రీనేమ్ అవ్వదు. సో మనం ఫైల్ ఓపెన్ చేసుకుని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అనిపిస్తే చేయండి. లేదు నాకు ఫైల్ బ్రౌజర్లో కొంచెం డీటెయిల్స్ తెలుస్తున్నాయి, ఈజీ కన్వీనియంట్గా ఉందనుకుంటే ఫైల్ బ్రౌజర్ యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా రైట్ సైడ్ బటన్లో మనకి వ్యూ ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం చూసేసాం కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ రైట్ క్లిక్ హియర్, డాక్ టు ప్యాలెట్ వెల్. డాక్ టు ప్యాలెట్ వెల్ అని నొక్కగానే సేమ్ ఇందాక చెప్పినట్టుగానే పైకి వెళ్ళిపోతుంది. సో డాక్ టు ప్యాలెట్ వెల్ అనగానే జనరల్గా అయితే డిఫాల్ట్గా ఈ 2 బ్రషెస్ కానీ ఫైల్ బ్రౌజర్ కానీ పైన ఉంటాయి. ఈ 2 అక్కడ డాక్ అవుతాయని కాదు. ఫర్ సపోజ్ లేయర్స్ని మనం ఆ ట్యాబ్ రైట్ క్లిక్ చేసి డాక్ టు ప్యాలెట్ వెల్ నొక్కిన లేయర్స్లో ట్యాబ్ తీసుకెళ్ళి పైకి వెళ్ళిపోయి డాక్ అయిపోతుంది. అలా మన ఇమేజ్ రెజల్యూషన్ బట్టి విండో యొక్క రెజల్యూషన్ బట్టి మనకి ఎంత స్పేస్ ఉంటే అన్ని ట్యాబ్స్ అనేవి పైన డాక్ అయిపోతాయి. సో మనం ఏ ట్యాబ్ చూసినా సరే, ఏ ప్యాలెట్ గ్రూప్ చూసినా సరే మనకి ప్రతి దానికి రైట్ ఆప్షన్లో ఫస్ట్ ఉండే ఆప్షన్ డాక్ టు ప్యాలెట్ వెల్ అనమాట. సో అది క్లిక్ చేసిన వెంటనే పైకి వెళ్ళిపోతుంది. మనకి ఈ 3 ట్యాబ్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ లేయర్స్, పాత్, ఛానల్స్ ఉంటాయి. అందులో మనకి ఛానల్స్ యూజ్ అవ్వట్లేదు అనుకుంటే దాన్ని ఛానల్స్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసి డాక్ టు ప్యాలెట్ వెల్ పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి రూమ్ ఫ్రీ అవుతుంది. విండో అనేది కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది డిజైన్ చేసేటప్పుడు. అండ్ జనరల్గా మనం డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఇమేజెస్ కనిపిస్తాయి. అది మానిటర్ కింద చిన్న ఇమేజ్ కనబడుతుంది. అక్కడే మనకి సైజ్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట. అది ఎంబీలో ఉందా కేబీలో ఉందని. సో లేదు అంటే దానికి మనం రైట్ బటన్ తీసుకెళ్ళి దాని మీద పెట్టినా, ఒక ఇమేజ్ మీద పెట్టినా దానికి క్లిక్ చేయకపోయినా సరే మనకి దాని డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఆర్ ఎల్స్ క్లిక్ చేయకపోయినా దాని ఇమేజెస్ మనకి తెలుస్తాయి. సపోజ్ మనకు ఆ ఇమేజ్ యొక్క డీటెయిల్స్ ఇంకా తెలియాలంటే ఆ ఇమేజ్ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ని క్లిక్ చేస్తే అది ఏ లొకేషన్లో ఉంది, లేకపోతే ఫర్ సపోజ్ ఆ జేపీజీలో ఉందా, లేకపోతే ఇప్పుడు డేట్ మోడిఫైడ్ కానీ డేట్ క్రియేటెడ్ కానీ ఇక్కడ నుంచి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ రా ఫొటోస్ ఉన్నాయి, కెమెరా తీసింది ఉంటే అది చెప్పాను కదండి, ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత పక్కన డీటెయిల్స్లోకి వెళ్తే అది ఏ కెమెరాలో తీసారనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.